దేవుని వాగ్దానం. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మనం చాలాసార్లు ఆశీర్వాదాల కోసం దేవునిని అడుగుతాం. ఆరోగ్యం కావాలి, ఆర్థికంగా ఎదగాలి, కుటుంబంలో శాంతి కావాలి, సేవలో అభివృద్ధి కావాలి అని కోరుకుంటాం. కానీ ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. ఆశీర్వాదాలకు ముందు అవసరమైనది నమ్మకత్వం అని. దేవుడు మనిషిలో చూసేది అతని బాహ్య స్థితిని కాదు, హృదయ స్థితిని. మనం ఎంత ప్రతిభావంతులం, ఎంత తెలివైన వాళ్ళం అన్నది కాదు, మనం ఎంత దేవునికి నమ్మకంగా ఉన్నామో అదే దేవునికి ముఖ్యం. ఎందుకంటే నమ్మకత్వం ఉన్న చోటే దేవుని మీద ప్రేమ, విశ్వాసం ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలా మంది త్వరగా ఎదగాలని కోరుకుంటారు, వెంటనే ఫలితాలు రావాలని ఆశపడతారు. కొందరు షార్ట్ కట్స్ మార్గాలు వెతుకుతూ ఉంటారు, కొందరైతే తప్పుడు మార్గాలు ఎంచుకుంటారు. కానీ దేవుని మార్గం వేరుగా ఉంటుంది. ముందు నువ్వు నాకు నమ్మకంగా ఉండు, తరువాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అంటున్నాడు. నమ్మకం అంటే ఎలా ఉండాలి? నమ్మకమైన వాడు చిన్న పని ఇచ్చినా పెద్ద పని ఇచ్చినా ఒకే విధంగా శ్రద్ధతో ఇచ్చిన పని నమ్మకంగా చేసేవాడు నమ్మకమైనవాడు. మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునేవాడు నమ్మకమైనవాడు. పరిస్థితులు కఠినంగా ఉన్నా దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టని వారు నమ్మకమైనవాడు. బైబిల్లో యోసేపు జీవితాన్ని మనం చూస్తే అతను అన్యాయంగా చెరలో పడినా, ఎవరూ గుర్తించకపోయినా తన బాధ్యతలలో నమ్మకంగా ఉన్నాడు. దాని ఫలితంగా దేవుడు అతన్ని ఐగుప్తు దేశంలో ఉన్నత స్థానానికి చేర్చాడు. అలాగే దానియేలు రాజుల మధ్య జీవించాడు. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా దేవుని మీద తన నమ్మకాన్ని వదలలేదు. అందుకే దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మన పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు. మన నమ్మకత్వమే మన ఆశీర్వాదాలకు తలుపులు తెరుస్తుంది. ఈ వాక్యంలో ఒక హెచ్చరిక కూడా దాగి ఉంది. త్వరగా ధనవంతులు కావాలని ప్రయత్నించేవారు, తప్పు మార్గాలు అనుసరించేవారు చివరికి కష్టాల్లో పడతారు. కానీ నమ్మకంగా, ధర్మంగా జీవించేవారు స్థిరమైన ఆశీర్వాదాలను పొందుతారు. ఈ రోజు మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. దేవుడు ఇచ్చిన చిన్న బాధ్యతల్లో నేను నమ్మకంగా ఉన్నానా? ఎవరూ చూడనప్పుడు కూడా సత్యంగా ఉన్నానా? నా మాటలు, నా పనులు ఒకేలా ఉన్నాయా? దేవుని ముందు నిజాయితీగా జీవిస్తున్నానా అని పరిశీలించుకోవాలి. దేవుడు మన జీవితాలను గొప్పగా చెయ్యాలని కోరుకుంటున్నాడు. చిన్న విషయాలలో నమ్మకంగా ఉన్నవారిని దేవుడు పెద్ద విషయాలకు ఉపయోగిస్తాడు. నమ్మకంగా జీవించడం కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు. మన కష్టానికి వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆయన ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు. నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను తల ఎత్తుకునే స్థితిలో ఉంచుతాడు. నీ జీవితంలో నెమ్మది, ఆనందం నింపుతాడు. నీ కష్టానికి తగిన ఫలితాన్ని సమయానికి ఇస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపుతాడు. అందుకే ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఎలాంటి పరిస్థితిలోనైనా నమ్మకంగా జీవిద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని. ఈ వాగ్దానం మన జీవితాలలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.